రండి, కదలి రండి, నాతో కలిసికట్టుగా పాదయాత్ర చేసి ఈ ప్యాలెస్ పిల్లిని ప్యాలెస్ లో శాశ్వతంగా ఏం తప్పు చేయని మా వాలంటీర్ని ఏదో నక్సలైట్స్ ని ఎత్తుకెళ్ళినట్టు మా వాలంటీర్స్ ని కూడా పట్టుకెళ్ళింది ఈ ప్రభుత్వం. లోకేష్ గారు మీతో ర్యాప్ ఎలా ఉంటుంది? ఆయన ఎక్కడైనా నేను సీఎం కొడుకునని కానీ మా తాత సీఎం అని మా నాన్న సీఎం అని అట్లా యాటిట్యూడ్ ఎప్పుడైనా కనిపించిందా? ఆ మామూలు వ్యక్తి కాదు మేడం, అది ఎంత స్థాయి కన్నా ఈ రెడ్ బుక్ ఏంటి? ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. రెడ్ బుక్ లో చెప్పినట్టు లోకేష్ గారు చేయట్లేదని చెప్పేసి మధ్య బాగా సోషల్ మీడియాలో కానీ కార్యకర్తలు కానీ అంటూ ఉన్నారు. ఖచ్చితంగా సార్ చెప్పారు 6 నెలల లోపల. పాదయాత్ర మొత్తం మీద మీకు బాగా బాధ కలిగిన సందర్భం ఏంటి? లోకేష్ గారి పాదయాత్రలో వాలంటీర్లని పశువులను బాధి బాత్రూమ్ కూడా పోకుండా వైసీపీ వాళ్ళ షెడ్ లో పెట్టి, అది కూడా హత్యాత్మక కేసు పెట్టి, ఆ వాలంటీర్లను చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. గతంలో మిమ్మల్ని ఒక సిఐఎస్ఐ బాక్సర్ మీద ఉండగానే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇంటి డోర్ కూడా పగలగొట్టారని చెప్తా ఉన్నారు. పిల్లల ముందర, నా భార్య ముందర, కుటుంబ సభ్యుల ముందర చాలా అవమానకరంగా చాలా ఘోరంగా తీసుకెళ్లారు. బల్కా సుమన్ గారు మీరు మంచి ఫ్రెండ్స్ అని విన్నాను నేను. బల్కా సుమన్ ఫ్రెండ్ కంటే అట్లాంటి వ్యక్తి ఎంపీ ఎమ్మెల్యే అయ్యారు, మీరు మాత్రం ఇలానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ, క్యాష్ చూస్తారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చినట్టే వచ్చి మళ్ళీ తర్వాత పోయిందంటారు. ఏం జరిగింది అసలు? ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి తెలుగుదేశం పార్టీలో తుడా చైర్మన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లోకేష్ గారు అంటే నాకు నిజంగా ప్రాణం. నా కుటుంబ సభ్యుల్ని ఎట్ట, నా బిడ్డల్ని ఎట్ట ప్రేమిస్తానో అంత లోకేష్ గారు అంటే నాకు అంత ప్రేమ. నమస్తే రవి గారు, బాగున్నారా? అధికారంలో ఉన్నాం కదా మేడం, అందుకని బాగున్నారంటారా? ప్రజలు బాగున్నారు అంటే ప్రజలు బాగుంటే మేము బాగున్నట్టు అంతే అంటారు. ఏంటి మీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా గడ్డం పెంచుకుని తిరుగుతున్నారు? అధికారంలోకి రావాలని గడ్డం పెట్టాము, ఇంక వచ్చింది కాబట్టి అది తీర్చుకునే స్వామివారి ముక్కు కాబట్టి ఇంకా అంటే టైం లేదా? రాజకీయంగా ఉన్నాం కాబట్టి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, అది అవుతుందని. అది అయిన తర్వాత గడ్డం చేయించుకుందాం అనుకుంటా. సరే, అసలు ఎస్వి యూనివర్సిటీలో మీరు విద్యార్థి దశ నుంచి చాలా పోరాటాలు చేశారు. ఇవన్నీ చేసి అసలు ఈ పాలిటిక్స్ లోకి రావాలని ఎలా అనుకున్నారు? మాది చంద్రగిరి మండలం, కొటాల గ్రామం, నారావారిపల్లికి చాలా దగ్గరగా ఉంటుంది మా విలేజ్. 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్లు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటే 95 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను అప్పుడు 4th 5th ఉంటాను మేడం. అప్పటి నుంచి మా టీచర్స్ కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంత మన ప్రాంతంలో ఇంత లీడర్షిప్, స్టూడెంట్ డేస్ నుంచి ఇంత కష్టపడి చాలా ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఈ స్థాయికి వెళ్ళాడు, ముఖ్యమంత్రి అయ్యారు. అట్ ఎ టైం ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా, జన్మభూమి కార్యక్రమాలు అలాంటిది, కలెక్టర్లు సైతం ఎవరన్నా స్కూల్స్లో మంచిగా మొక్కలు నాటినా లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ చేసినా అవార్డులు ఇచ్చేది, ఇవన్నీ చూసిన తర్వాత ఏమైందంటే మనం కూడా ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి, మనం ఏదో మంచి చేయాలి. అది గ్రామాల్లో కావచ్చు, ఎక్కడ ఆ ప్రాంతంలో కావచ్చు, యువతకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఏదైనా చేయాలంటే రాజకీయాల్లోకి వస్తే మంచి చేయొచ్చు. ఇది నాకు ఆ రోజు ఉన్న అభిప్రాయం మేడం. దాని తగ్గట్టు గ్రామ రాజకీయాలు కొద్దిగా నాకు కూడా ప్రభావితం అవ్వడం గ్రామాల్లో. తర్వాత స్కూల్, నేను కూడా
10th క్లాస్లో ఎస్పీఎల్ కోసం గట్టిగా ఫైట్ చేశాను మేడం. ఓకే. మాకు రామ్మూర్తి నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు మేడం, రామ్మూర్తి నాయుడు గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా గ్రామానికి ఎక్కువ వచ్చేవాళ్ళు. ఎందుకంటే అది మా కొటాల గ్రామం అనేది చాలా కొద్ది ఉన్న గ్రామాల్లో కొద్ది పెద్ద గ్రామం, ప్రభావితమైన చేసే గ్రామం కూడా. రామ్మూర్తి నాయుడు గారికి బంధుత్వం కూడా ఆ గ్రామంలో ఉండడం వచ్చేవాళ్ళు. ఆయన చూసినప్పుడు అంతా నాకు చంద్రబాబు నాయుడు గారు ఈ కుటుంబాన్ని చూసినప్పుడు అంతా మనం కూడా రాజకీయాల్లోకి రావాలి, మనం మంచి చేయాలి. ఎందుకంటే అంతకుముందు మా గ్రామంలో స్కూల్ లేదు, వాటర్ ట్యాంక్ లేదు. అన్ని చంద్రబాబు నాయుడు గారు, పంచాయతీ భవనం వచ్చినా, గ్రంథాలయ భవనం వచ్చినా, వెటనరీ హాస్పిటల్ వచ్చినా, ఎలిమెంటరీ స్కూల్ వచ్చినా, హై స్కూల్ వచ్చినా, ఏమొచ్చినా అది చంద్రబాబు నాయుడు గారు. అది చూసినప్పుడు మాకేంటంటే ఆ బిల్డింగ్లు కడతా అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా కాబట్టి మనకి ఇవి వచ్చాయి అని చెప్పుకుంటా అంటే ఓ మంచి చేయొచ్చు, అది చిన్నప్పుడు అభిప్రాయం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చినప్పుడు మనం కూడా అదే పందాలు వెళ్ళాలి. మనం కూడా విద్యార్థి సమస్యల మీద ఆ రోజు TNSF 2005లో పెట్టడం చంద్రబాబు నాయుడు గారు, మేము కూడా అదే టైంలో కాలేజీలో ఉండడం, అక్కడి నుంచి మేము కూడా ఇదే సమస్యల మీద రీఎంబర్స్మెంట్ కావచ్చు, కాలేజీ ఫీజులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న లోకల్ సమస్యలు కావచ్చు, వీటి మీద మనం ఫైట్ చేసేవాళ్ళం. హాస్టల్ సీట్ల కోసం మాదంతా రాయలసీమ ప్రాంతం, మేమంతా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి రాయలసీమ ప్రాంతం. ముఖ్యంగా తిరుపతి అంటే TTD, తిరుమల తిరుపతి దేవస్థానం. అక్కడ ఏంటంటే ఉచిత విద్య, ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, SGS కాలేజ్ కావచ్చు, పద్మావతి డిగ్రీ కాలేజ్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ చాలా మంది ఇటు అనంతపురం కానీ, కర్నూలు కానీ, నెల్లూరు ఈ సరౌండింగ్స్ ప్రాంతం వాళ్ళంతా వచ్చాక చదువుకుంటా ఉంటారు. అనేక సమస్యలు కూడా ఉండేవి మేడం, హాస్టల్లో సీట్ల సమస్యలు, ఫెసిలిటీస్ సమస్యలు అన్నీ. వాటి మీద నిరంతరం మనం స్టూడెంట్స్ వైపు ఉండాలి. నాణ్యమైన విద్య, దేవుడికి సంబంధించిన డబ్బుతో విరాళాలతో మనుగడ సాగిస్తున్న కళాశాలలు, ఇక్కడ కరప్షన్ జరగకూడదు, అది మాకే అందాలి, విద్యార్థులకు అందాలి అని చెప్పి మొదటి నుంచి ఉండేవాళ్ళం. అట్ ఎ టైం యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కూడా యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా చేశా, యూనివర్సిటీ ప్రెసిడెంట్ చేశా, అదేవిధంగా మెస్ సెక్రటరీగా కూడా ఉన్నాం మేడం. యూనివర్సిటీ మెస్ సెక్రటరీగా ఆర్ట్స్ బ్లాక్ సంబంధించి, ఈ బ్లాక్ సంబంధించి మెస్ సెక్రటరీగా ఉన్నాం. ఎక్కడ కూడా రాజీ పడేవాళ్ళం కాదు, ఫుడ్ విషయంలో కావచ్చు, క్వాలిటీ విషయంలో కావచ్చు, వాటర్ విషయంలో కావచ్చు. మేము ఫైట్ చేయాలన్నప్పుడు ఎంత దూరమైన కేసులు పెట్టారు, అతి చిన్న వయసులో కూడా మాకు సంబంధం లేకుండానే మా మీద అనేక కేసులు పెట్టడం, పెట్టిన తర్వాత మేము ఫైట్ చేసాం, ఎక్కడ రాజీ పల్ల. కేవలం ఎందుకంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం, తర్వాత వచ్చిన రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎక్కడ కూడా మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం, వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. మా బాధ్యత అది, విద్యార్థి సంఘాలుగా విద్యార్థి ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం విద్యార్థి సంఘ నాయకులుగా మా బాధ్యత. అది ఏ సంఘం అయినా కానీ, ఏఎస్ఎఫ్ కానీ, SFI కానీ, TNSF కానీ, NSVI కానీ, ABP కానీ, ఏ సంఘాలైనా కూడా పోరాటం చేస్తూ ఉండేది విద్యార్థి సమస్యల మీద, రీఎంబర్స్మెంట్ మీద, సర్టిఫికెట్ల మీద. ఆ రోజు కాన్వికేషన్ PG పూర్తి చేసినా కూడా కాన్వికేషన్ ఇచ్చేదానికి 3-4 ఏళ్ళు పట్టేది, వచ్చేవాళ్ళు కాదు. అలాంటి మేము ఫైట్ చేయడంతో ఎవ్రీ కాన్వికేషన్ పెట్టాలి అని చెప్పి, రావాల్సిందే, విద్యాశాఖ మంత్రి స్పందించాలని చెప్పి ఆ రోజు మేము పోరాటం చేయడం. వైస్ ఛాన్సలర్లు తూతు మంత్రంగా వైస్ ఛాన్సలర్ విశ్వవిద్యాలయాల్లో రాజకీయ వేదికలుగా మార్చేశారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఆ టైంలో పోరాటాలు ఎక్కువగా ఉన్నాయి, చేసాం. తర్వాత రాజకీయ కేంద్రాలు అయిపోయాయి విశ్వవిద్యాలయాలు, వాటి మీద అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది. కరప్షన్ ఉంది, వాటి మీద పోరాటం చేయాల్సి వచ్చింది. ఇవి మా వ్యక్తిగతంగా ఎక్కడా మేము విద్యార్థి సమస్యల మీద పోరాటం చేసాం. దానిలో అనేక స్ట్రగుల్స్ వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఎక్కడ రాజీ పడలేదు. అట్ ఎ టైం పార్టీకి కూడా మేము TNSF విద్యార్థి సంఘంగా పార్టీ అభివృద్ధిలో మనం ముందుకెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది, విద్యార్థి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచి ఎదిగిన నాయకుడు కాబట్టి విద్యార్థి సమస్యలు తెలుస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి తీసుకొని రావడం. ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒకనొక దశలో SV యూనివర్సిటీలో ల్యాండ్ను దారాదత్తం చేయాలని చూస్తారు, కానీ అది SV యూనివర్సిటీ ల్యాండ్ అది TTDకి సంబంధించింది. అది దారాదత్తం చేయాలని చూసినప్పుడు అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం, కోర్టుకి వెళ్ళడం, వాటిని ఆపించడం, టీచింగ్ అసిస్టెంట్లు అక్రమాలు చేస్తే వాటి మీద అడ్డుకోవడం, ఇవి నిరంతర ప్రక్రియగా ఉన్నాం. ఎక్కడ కూడా రాజీ పడకుండా పోరాటం చేసాం. జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను, తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసాం, నేషనల్ కమిటీ వరకు వెళ్ళాము విద్యార్థి విభాగంలో. స్టెప్ బై స్టెప్ ఇట్లా ఎక్కడ మన ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తా వచ్చాము. ఎక్కడ కూడా మా పోరాటాలు గుర్తించే మాకు పదవులు వచ్చాయి తప్ప వేరే విధంగా ఎక్కడ మాకు. సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో BRS నేత అయిన బాల్కా సుమన్ గారు మీరు మంచి ఫ్రెండ్స్ అని విన్నాను నేను. బాల్కా సుమన్ ఫ్రెండ్
కంటే ఓకే. సమైక్యాంధ్ర ఉద్యమం 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, రాష్ట్రం బైఫర్గేషన్ చేయాలని చెప్పి కేంద్ర ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఫస్ట్ ఎస్వి యూనివర్సిటీలో 12 గంటల కాడ సోనియా గాంధీ గారు దిష్టిబొమ్మ కాల్చింది నేనే మేడం. ఓకే. అసలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో మాకు అర్థం కాలేదు. ఇటు కాదని చెప్పి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కాకి వెళ్ళి ఎస్వి యూనివర్సిటీ కాడ 12 గంటలకి అప్పటికప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అమ్మాయిలు మా కమిటీలో కూడా ఆ రోజు మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. రవినాయుడు చేస్తున్న పోరాటం కానీ టీఎన్ఎస్ఎఫ్ నేతలు చేస్తున్న పోరాటం ఏ సంఘాలకైనా అమ్మాయిలు సపోర్ట్. ఆ రోజు అనుకుంటాను అప్పటికప్పుడు డ్రెస్ తీసుకొని రావడం, అమ్మాయి ఆ రోజు ఉన్న వాళ్ళు తీయడం, దిష్టిబొమ్మ అక్కడే తయారు చేయడం, అక్కడే దగ్నం చేయడం. మా ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం రాష్ట్రం కలిసి ఉండాలి. ఎందుకు కలిసి ఉండాలంటే మా రక్తం మా చెమట అది. రాజధాని నిర్మాణం అమరావతి ఈ రోజు ఎంత కష్టపడుతున్నామో దానికి 100 రెట్లు ఆ రోజు హైదరాబాద్ డెవలప్ అవడానికి ప్రతి ఒక్కరి శ్రమ ఆ రోజు ఉంది. పెట్టుబడులు ఉన్నాయి, పన్ను ఉంది. మనం రాయలసీమ ప్రాంతం వల్లైనా ఏ ప్రాంతం వల్లైనా ఆ రోజు హైదరాబాద్ మాది అనుకొని ఆ రోజు నివాసం ఉన్నారు, ఆడ ఖర్చు పెట్టారు. ఆ టైంలో ఇంకా ఐటీ కావచ్చు, బీటీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఉపాధి కావచ్చు, ఉద్యోగాలు మాకు ఏ రోజు డిగ్రీ చేసినా, పీజీ చేసినా, లేకపోతే ఎంటెక్ చేసినా, బీటెక్ చేసినా మళ్ళీ పోయి ఎస్ఆర్ నగర్ లో పోయి కోచింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ దాంట్లోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మాకు ఎక్కడికి వెళ్ళాలి మాకు అర్థం కాల. ఏంటి రాజధాని లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి, సీమాంధ్రులు ఏమైపోవాలని ఆ రోజు ఒక భయం అయితే వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం కలిసి ఉండాలి. ఎందుకు కలిసి ఉండాలంటే కలిసి ఉంటే అభివృద్ధి జరుగుతుంది. విడిపోతే ఏంటి, ఆ రోజు ఒక భయం ఉండేది. అట్ అ టైం మన శ్రమంతా వృధా అయిపోయిందే. అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా ప్రతి ముఖ్యమంత్రి గారు ఒకరు చేసిన అభివృద్ధిని మళ్ళా కొనసాగించారు. ఆ కొనసాగించడం వల్లనే 60 సంవత్సరాలకి హైదరాబాద్ అనేది ఈ రోజు దేశంలో కాదు ప్రపంచ చిత్రపటంలో ఒక ది బెస్ట్ సిటీగా నిలబడింది. ఆ బాధ ఉండింది. ఆ రోజు ఉద్యమం స్టార్ట్ చేసాం. జేసీ కో కన్వీనర్ గా ఉన్నాం. 14 ఏదైతే యూనివర్సిటీలకు సంబంధించి ఈ ఉమ్మడి జిల్లాలో ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. ప్రొఫెసర్ సహకారం ఉద్యమం స్టార్ట్ చేసాం. ఆ పక్క అట్ ఏ టైం వాళ్ళు మొదటి నుంచి ఆ రోజు వాళ్ళ నినాదమే అది కాబట్టి వాళ్ళ పోరాటం వాళ్ళు చేశారు. ఒకనొక దశలో స్టూడియో అన్న అప్పుడు ఉండేది, అన్నాదమ్ముల పోరు అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ఇదే విధంగా మీలాంటి విలేకరులు ఆ రోజు ఏర్పరిచినప్పుడు గట్టిగానే వాదోపనలు జరిగాయి, వ్యక్తిగతంగా దోషణలు జరిగాయి. ఇంక సరే మా వాదన మాది, మేము వాళ్ళకి అన్యాయం చేయాలని లేదు, వాళ్ళకి చెడ్డ చేయాలని లేదు, కలిసి ఉందాం, అన్నదమ్ములుగా ఉందాం, అభివృద్ధి చెందాం. ఆ రోజు మా నినాదం అది. ఆ రోజు వాళ్ళు లేదు విడిపోతున్న అభివృద్ధి అని వాళ్ళ నినాదం. వ్యక్తిగతంగా వాళ్ళు వెళ్ళినప్పుడు మేము వెళ్ళాలి, సిద్ధాంతపరంగా మా ఉన్న ప్రాంతీయ పరిస్థితులు మేము మా వాదన వినిపించినప్పుడు వ్యక్తిగత దోషం జరిగినాయి, కొట్టుకునేదాకా స్టూడియోలోనే వచ్చి జరిగింది. అట్లాంటి వ్యక్తి ఎంపీ ఎమ్మెల్యే అయ్యారు, మీరు మాత్రం ఇలానే ఉన్నారు. దానికి అనేక కారణాలు ఉంటాయి. అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో విడిపోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చాలా తక్కువ లీడర్షిప్ ఉండేది. ఆ తక్కువ లీడర్షిప్ లో బాల్కా సుమన్ లాంటి గారు విద్యార్థి యువజన నాయకులుగా ఉన్న వాళ్ళు చాలా మంది. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆంజనేయ గౌడ్ అని స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన కూడా టీఆర్ఎస్కి వెళ్ళాడు. ఆయన బీసీ కమిషన్ మెంబర్ అయ్యాడు. ఎట్టో వాళ్ళకి ఏంటంటే ఆ తక్కువ లీడర్షిప్ ఉండడంతో వాళ్ళకి ఒక ఆపర్చునిటీస్ దొరికాయి. తెలుగుదేశం పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ, క్యాడర్తో కూడుకున్న పార్టీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్ని ఈక్వేషన్స్ చూస్తారు, ప్రాంతాలు చూస్తారు, క్యాష్ చూస్తారు, సమన్వయం చేయాలంటారు. కొద్దిగా వెనకబడింది మాత్రం వాస్తవమే. కానీ ఏ అవకాశం ఉన్నా అధిష్టానం పోరాటం చేసినోడికి, కష్టపడినోడికి ఖచ్చితంగా సముచిత టైంలో సముచిత స్థానం కల్పిస్తుందని మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఇప్పుడు టచ్ లో ఉన్నారా బాల్కా సుమన్ గారు మీకు? లేదు అంటే ఉద్యమం టైంలో మటుకు ఢిల్లీలో కూడా వాళ్ళు ఢిల్లీ ఒకే ఫ్లైట్ లో వెళ్ళాం ఉద్యమం చేయడానికి. మేము ట్రైన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రైన్లో వచ్చేవాళ్ళు. మేము ఈరోజు చెలో ఢిల్లీ పెట్టినప్పుడు వాళ్ళు చెలో ఢిల్లీ పెట్టేవాళ్ళు. మేము పాదయాత్ర పెట్టాం హైదరాబాద్కి అని చెప్పి, నాగార్జున యూనివర్సిటీ నుంచి పెడితే వాళ్ళు ఆంధ్రాకి అని చెప్పి పాదయాత్ర అని చెప్పారు. మేము ఒప్పిస్తామని చెప్పారు. మమ్మల్ని ఇక్కడ బయటాల అక్కడ అరెస్ట్ చేసి వెనక్కి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళని అక్కడ అరెస్ట్ చేశారు. సమస్యల మీద అవగాహన ఉండేవాళ్ళు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తారనే మటుకు నా ప్రగాఢ విశ్వాసం. ఈరోజు దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా సమాజం మీద మంచి అవగాహన ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పోరాటం చేస్తారు, ఆలోచిస్తారనేది నా ప్రగాఢ విశ్వాసం. అందరూ బాగుండాలని కోరుకుంటాం.
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చినట్టే వచ్చి మళ్ళీ తర్వాత పోయిందంటారు. ఏం జరిగింది అసలు? విద్యార్థి దశ నుంచి పోరాటాలు చేసాం. 15 ఏళ్ళు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నాం. యువతలోకి వచ్చాం. యువత అప్పటికే పార్లమెంట్ అధ్యక్షుడిగా 2010 సంబంధించి పనుబాక లక్ష్మి గారు బై ఎలక్షన్లో పోటీ చేశారు. అంటే అక్కడ ఎంపీ చనిపోవడం తిరుపతి పార్లమెంట్లో. ఎంపీ చనిపోయినప్పుడు పనుబాక లక్ష్మి గారు మా తెలుగుదేశం పార్టీ వైపు ఇప్పుడున్న ఎంపీ ఎవరైతే ఉన్నారో తిరుపతి ఎంపీ, ఆ రోజు ఆయన్ని కొత్తగా జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చినప్పుడు తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడిగా నన్ను ప్రకటించారు. గురుమూర్తి గారు ఆయన ప్రకటించారు నన్ను ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే బై ఎలక్షన్ వస్తూ ఉంది, ఆడ యువజన విభాగం కూడా గట్టిగా ఉండాలి. ఆ రోజు మనకి అవకాశం కల్పించారు. మేము కూడా ఆ రోజు కరోనా ఉన్నా కూడా ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పిన ఏదైతే జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైతే ఆ రోజు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు అని చెప్పాడు, అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అయితే ఆ 1.5 సంవత్సరంలో అతను చేసింది ఏమీ లేదు, మొత్తం నిర్వీర్యం చేశారు. వాటన్నిటిని కూడా ఆ రోజు తీసుకెళ్లడంతో లాస్ట్కి వాళ్ళు దొంగ ఓట్లు వేసుకునే పరిస్థితికి ఆ ఎలక్షనే దొంగ ఓట్ల ఎలక్షన్ అది. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందించిందో మీరు కూడా చూసారు. లోకేష్ గారు ప్రచారం చేశారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ రోజు కూడా ప్రజలు కూడా ఆ ఎలక్షన్కే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చూశారు. అయినా కూడా వాళ్ళది అధికారంలో ఉంది అయింది. ఆ రోజు మేము గట్టిగా పనిచేయడం చేసిన తర్వాత అంతకుముందే నేను యువత అధ్యక్షుడు ఎక్స్పెక్ట్ చేసింది అయితే వాస్తవం మేడం. ఎందుకంటే రాష్ట్రంలో మనకు అవగాహన ఉంది ఉద్యమాల మీద. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి విధానాల మీద ఫైట్ చేయాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి. లోకేష్ గారు కూడా మంచి ఆలోచనతో ఉన్నారు. ఉద్యమం అంటే ఏదో రాజకీయ విమర్శలు కాకుండా కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి. అతను ఆ రోజు ఇచ్చిన మాట ఏంటి, అతను చెప్పిన మాట ఏంటి, యువత విద్యార్థులు అతను నమ్మి ఓటేశారు. అతను ఏ విధంగా మోసం చేశారు, సమాజం ఏ విధంగా ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉందో. అదే టైం ఎంతో మంది అప్పటికే ఆత్మహత్యలు స్టార్ట్ చేశారు. డిఎస్సి ప్రకటించాల, పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయాల, ఒక్క ఉద్యోగ నియామక ప్రక్రియ జోలికి పోలా. అప్పటికే విక్స్ అయిపోయినప్పుడు వాళ్ళ తరపున మనం నిలబడాలంటే మనకు ప్లాట్ఫామ్ కావాలి అని నేను అడగడం జరిగింది. అయితే మొదటి నుంచి మీకు పెద్ద సార్ గురించి తెలుసు, అన్ని బ్యాలెన్స్ చేస్తారు, మంచి జరగాలని చూస్తారు సార్. ఆయన ఎవరికి అన్యాయం చేయాలని చూడరు. అట్ ఎ టైం అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలనుకుంటారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా సముచిత స్థానం కల్పించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. యువత కూడా బీసీకి ఇవ్వాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడంతో సార్ చెప్పే యువత బీసీకి ఇద్దాం అనుకుంటున్నాము, మీరందరూ కూడా కలిసి చేయాలి, పోరాటం చేయాలి, మీకు ఖచ్చితంగా సముచిత స్థానం అయితే కల్పిస్తాం, ఆగాలి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర అధ్యక్షుడు ఆయన జనరల్ సెక్రటరీ నాకు అవకాశం కల్పించడం, కలిసి ఉద్యమాలు చేసాం, పోరాటాలు చేసాం, జాబ్ రణం పేరుతో అనేక కార్యక్రమాలు చేసాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాం. ఓకే, అంటే మీ చేతి బొకే కూడా ఇచ్చి కంగ్రాట్స్ చెప్పి అంతా ఓకే అయ్యాక అంటే అది 2017 మేడం. 2017లో అచ్చెన్నాయుడు గారు ఇన్ఛార్జ్ మంత్రి. అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు పార్లమెంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి చేశారు కానీ అప్పుడు ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఈక్వల్ టు జిల్లా అధ్యక్షుడిగా పరిగణలో తీసుకున్నారు. యువత అధ్యక్షుడికి చాలా గౌరవప్రదంగా ఉండేది. యువతకి మంచి అవకాశాలు ఉన్న పార్టీ తెలుగుదేశం. కాబట్టి ఆ రోజు అన్యాయం అయింది. అందరూ 14 మంది ఎమ్మెల్యేలో ఇన్ఛార్జీలు ఉన్నప్పుడు 13 మంది యాక్సెప్ట్ చేశారు. రవి అయితే బాగుంటుంది అని చెప్పారు, అన్ని చేశారు. అచ్చెన్నాయుడు గారు కూడా యువత అధ్యక్షుడు గో హెడ్ అన్నారు. చిన్న సారు పెద్ద ఆయన ఇద్దరు చెప్పారు. అక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేషన్ ఆ రోజు ఇవ్వాల్సి వచ్చింది. సరే, ఏదేమైనా కూడా ఎక్కడ కూడా నిరుత్సాహం లేకుండా నాకు అనుగుణంగా సముచిత స్థానం కల్పిస్తూనే వచ్చాను. ఖచ్చితంగా బాధ ఉంటుంది కదా మేడం, ఎట్లా ఉంటుంది అంటే ఫైట్ చేస్తున్నాం. మనం కూడా ఏంటంటే అవకాశం ఇస్తే ఇంకా బెటర్ గా చేయాలని, పార్టీని బలోపేతం చేయాలి, యువతను తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపించాలని ఒక లాంగ్ ఆలోచన ఉండింది. ఎక్స్పెక్టేషన్స్ ఇవి చేయొచ్చు అనే ఈ ఆలోచనతో ఉన్నప్పుడు రానప్పుడు ఖచ్చితంగా నిరుత్సాహం ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. కానీ అధిష్టానం ఎప్పుడు కూడా నన్ను దాని తగ్గట్టు కూడా గౌరవిస్తూనే వచ్చింది. లోకేష్ గారు పాదయాత్ర చేయాలనే ఆలోచన చేసినప్పుడు నాయకుడి నుండి మీకు ఎలాంటి ఆదేశాలు వచ్చాయి? లోకేష్ గారిని చాలా మంది కూడా పాదయాత్ర చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పాదయాత్ర చేసేసారు, అధికారంలోకి వచ్చారు. లోకేష్ గారి మీద ప్రజలకు చాలా విశ్వాసం నెలకొనేది, నమ్మకం అనేది గట్టి నమ్మకం. అది కూడా ఎందుకంటే ఆయన మాట తీరు కావచ్చు,
ఆయన చెప్పిన మాటలు కావచ్చు, ఆయన వెళ్తున్న విధానం కావచ్చు, కార్యకర్తల సంక్షేమ నిధి కావచ్చు, కార్యకర్తలతో వెళ్తున్న విధానం అన్నీ చూసిన తర్వాత లోకేష్ గారు ప్రజల్లోకి వస్తే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడగొట్టగలుగుతాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఈజీగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి అవకాశాలు కల్పించాడు. ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఆయన ప్రశాంతంగా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు టూరిస్ట్ లాగా 2 రోజులు హైదరాబాద్ లో 4 రోజులు పాదయాత్ర చేసుకుంటూ ఆయన ప్రశాంతంగా ఆయన చేయాల్సింది చేసేస్తారు. అయితే లోకేష్ గారు పాదయాత్ర అన్నప్పుడు నిజంగా అందరూ భయపడినారు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అందరికి తెలుసు. జీవో కూడా తీసుకొచ్చారు, జీవో నెంబర్ 1. అది మళ్ళా అసలు ఫస్ట్ పాదయాత్ర ఆలోచించినప్పుడు కార్యకర్తలుగా అందరూ కూడా, ఎందుకంటే అప్పటికి ఎంత హరాస్మెంట్ జరగాలో ఎలిమినేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు. అవసరమైతే చంద్రయ్య లాంటి లీడర్లను ఎలా చంపారు, పార్టీ ఆఫీస్ మీద దాడి కావచ్చు, ఎవ్వరు ఊహించింది పార్టీ ఆఫీసుల మీద ఎవరు దాడి చేయరు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి చూసి ఎంత లోపలికి వచ్చి చొరబడి కొట్టి తలల బగలు కొట్టి ఎంతమంది కార్యకర్తలు చంపేశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, అనేక ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఎట్టైనా జైలు పాలు చేయాలి, ఇబ్బంది పెట్టాలి, అవసరమైతే ఎలిమినేట్ చేయాలనే మనస్తత్వం కలిగిన పార్టీ అధిష్టానం. అలాంటి అధిష్టానంతో ఈయన పాదయాత్ర చేయాలన్నప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయనే భయం అందరికీ ఉండింది. కానీ లోకేష్ గారు మేడం ఎక్కడ కూడా ఆయన ఒక చేయాలనుకుంటే చేస్తాడు అనే ఆలోచన, నేను చేయాలి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ధైర్యం కల్పించాలి, భరోసా కల్పించాలి, వాళ్ళని ఓదార్చాలని చెప్పి ఆయన చాలా గట్టిగా నిర్ణయం తీసుకోవడం. నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలా చేయాలి, ఇబ్బందులు వస్తాయి, అడ్డుకుంటారు, అడిగే నీరు, అన్నిటికీ ప్రిపేర్ అయ్యాడు మేడం. ప్రిపేర్ అయిన తర్వాత అయితే పోలీసుల మీద ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో సహకరించినప్పుడు మనకంటూ మన టీం ఉండాలి, మనం చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి. కిల్లా రాజేష్ అన్న లోకేష్ గారు మాట్లాడుకున్న తర్వాత నన్ను ప్రణవ్ గోపాల్ని ఇద్దరిని పిలిపించి ఇది మన ఆలోచన, ఇది చేయాలి, దీనికి మన వాలంటీర్ వ్యవస్థ ఇన్ని ఉంటాయి, ఎలా మనం ఉండాల్సి వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, కేసులు పెడతారు, అవసరమైతే జైల్లో పెడతారు, అన్నిటికీ రెడీ అవ్వాలి. అంటే మీకేమన్నా క్లాసెస్ తీసుకున్నారా? క్లాసెస్ కాదు మేడం, ఏంటంటే మేము ట్రైన్ చేసుకున్నాం ప్రజలతో. వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, అక్కడ సర్వీస్ మైండ్ సెట్ ఉండాలి. కార్యకర్తలు వచ్చినప్పుడు పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళ బాధలతో వస్తారు, వాళ్ళు లోకేష్ గారిని కలవాలనుకుంటారు, కలవాలనుకున్న వాడిని నిరుత్సాహపరచకూడదు. ఎంతమంది వస్తే అంతమందిని ఎలా కల్పించాలి, ఆ టైం ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి. రో పార్టీ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, పోలీసులు సహకరించరు, బ్లాక్ అయిపోతుంది, ఎలా క్లీన్ చేసుకోవాలి. అలా మొత్తం అంతా ఒక ట్రైన్ 2 రోజులు ఇచ్చాం మేడం. తీసుకొని ఈ విధంగా చేయాలి. మొత్తం వాటర్ ట్రైనింగ్ కూడా సీక్రెట్ గా ఇచ్చారని బయటకు తెలియకుండా అని చెప్తారు. సీక్రెట్ ఏమీ లేదు మేడం, దాంట్లో ఏముంది మేడం, ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం, మళ్ళీ సీక్రెట్ ఏముంది మేడం. పార్టీ ఆఫీస్ లో హైదరాబాద్ లో ఇచ్చారా? ఇక్కడ హైదరాబాద్ లోనే ఇచ్చాం అంతే. ఇక్కడ అంటే అప్పటికి ఏమైందంటే హాల్స్ పెద్దవి లేవు, అక్కడ పార్టీ ఆఫీసు హాల్ పెద్దది ఉంది. చాలా మంది కూడా హైదరాబాద్ అయితే కంఫర్ట్ గా ఉంటుంది, అకామిడేషన్ ఉంటుంది. ఇక్కడ అకామిడేషన్ కూడా మీకు తెలుసు కదా మేడం, జగన్మోహన్ రెడ్డి గురించి రూములు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదే రోడ్డు మీద నిలబడుకుంటే కూడా ఎత్తుకుని లోపల వేసే పరిస్థితి ఉంది. ఈ తెలుగుదేశం అంటే చాలు ఎత్తి లోపల వేసేయండి అంటారు. ఎందుకురా అంటే ఏమి సంబంధం లేదు, అయ్యన్న పాత్ర గారు రేప్ కేసు పెట్టిన వాళ్ళే ఇంకా మా మీద ఏ కేసులు అయినా పెడతారు. ఇంకా మేమే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూడా వచ్చి దొంగతనం చేసామని కూడా చెప్పేస్తారు. ఎత్తి ఆడన్న ఆ తాడేపల్లి కాడ నిలబడుకుంటే ఎత్తి లోపల వేసేస్తే ఈ పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు సీక్రెట్ ఏం లేదు, ఓపెన్ గా చెప్పింది, మీడియా కూడా విజువల్స్ కూడా తీసుకున్నారని. ఏం చేయాలి, ఇది పాజిటివ్ గా. వాలంటీర్ అంటే ఒక సర్వీస్ ఎలా చేయాలి, నాయకుడికి అండగా ఎలా ఉండాలి, నాయకుడితో ఎలా ఉండాలి, ప్రజలతో ఎలా ఉండాలి, ఇది తీసుకోవడం జరిగింది. వెళ్ళాం, మీరు చూసారు, కుప్పల్లోనే మొదటి రోజే ఎన్ని ఆంక్షలు పెట్టారు. జీవో నెంబర్ 1 తీసుకొని రావడం, మైక్ పెరుక్కోవడం, స్టూల్ ఎక్కితే స్టూల్ పెరుక్కోవడం, లాస్ట్ కు లోకేష్ గారు జాతీయ జెండా పట్టుకొని భారత రాజ్యాంగం పట్టుకొని అడుగు వేయడం జరిగింది. తర్వాత అదే బంగారుపాలెంకి వచ్చే కొందికి మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి వాళ్ళే బాధపడ్డారు. ప్రజల్లోకి ఇంకా వెళ్ళలేమేమోనని లోకేష్ గారు అసలు మనం వెళ్తున్నాం అంటే ఆయన ఒక్కటి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మేడం. అసలు ఆయన చూసినప్పుడు మాకే అది ఎట్టుందంటే, మాకు సారు అంత ధైర్యంగా ఉన్నప్పుడు మనం కానీ సార్ కోసం ఉన్నాం, మాకు అవుట్ అవుతుంది మేడం. రాముడికి హనుమంతులాగా ఉండాలి, నేను ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. వాలంటీర్స్ కూడా వానర సైన్యంలాగా మనం చేస్తున్నది రామరాజ్యం తీసుకొని రావాలి,
మనం కూడా సఫరర్స్, చాలా మంది వాలంటీర్ సఫరర్స్ మేడం. ఉద్యోగాలు పోయాయి, ఇబ్బంది పెట్టారు, చదువుకున్న సర్టిఫికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళందరూ అక్కడ స్వచ్ఛందంగా వచ్చారు మేడం వాలంటీర్స్ గా. ఎవరికి కూడా శాలరీస్ ఏమి ఇవ్వలేదండి, ఒక్క పైసా కూడా లేదు. ఒక్క మరి ఇప్పుడు వాళ్ళు ఒక్క 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయకోకుండా పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారు. మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నేను యాజ్ ఎ టీమ్ కోఆర్డినేటర్ గా ఎప్పటికప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో 10 days కో 5 days కో ఒకసారి మాట్లాడడం. అక్కడ ఏదైనా వాళ్ళ నిజంగా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు, లేకపోతే ఇంకేదైనా పర్సనల్ ఇష్యూ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది ఒక గ్రూప్ టీమ్ గా నిర్ణయం తీసుకున్నాం. ఏ ఇబ్బంది రానికుండా అక్కడ కూడా వాలంటీర్స్ కూడా మేడం ఎక్కడ కూడా మాకు ఇది కావాలి, మాకు ఇబ్బందులు ఉన్నాయని కానీ వీలైనంత వరకు వాళ్ళు నేనెంత ప్రేమగా లోకేష్ గారి మీద నా ప్రేమ ఎంతో వాళ్ళు కూడా అదే ప్రేమతో అక్కడికి వచ్చారు మేడం. వాళ్ళు కూడా ఫేస్ చేయాలని వచ్చారు, ఇంట్లో ఒప్పించారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను మేడం. వాలంటీర్ని భీమవరం జైల్లో అర్ధరాత్రి అరెస్ట్ చేసి భీమవరం జైలుకి తరలిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు 40 రోజులు కాకపోతే 400 రోజులు పెట్టుకొని బాబు అన్నారా? ప్రతి వాలంటీర్ని తీసుకుని వచ్చి మళ్ళీ పాదయాత్రలో మళ్ళీ మొదలైన తీసుకుని వచ్చి వాళ్ళే అప్పగిచ్చారు కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్ మేడం. వాళ్ళ కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీయే. ఎంతమంది లోకేష్ గారికి బోనమ్మని కలిసి, సార్ ఇప్పుడు బోనమ్మ మిమ్మల్ని ఎట్ట రోడ్డు మీదకి పంపించినాం, మీకోసం మా బిడ్డలు పంపిస్తున్నాం అని చెప్పి అంత వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడారంటే మీరు ఆలోచించండి ఎంత కమిట్మెంట్ ఉందని. జైల్లో ఉన్నారు మేడం, 42 మంది జైల్లో పెట్టారు నిర్దాక్షిణ్యంగా. అది కూడా 307 కేసు పెట్టి రాజమండ్రి జైల్లో ఉన్నారు. తర్వాత ఈ పాదయాత్రలో అనేక కేసులు పెట్టారు. బంగారుపాలెంలో మమ్మల్ని ఎలా పాదారంటే పోలీసులు చితక పాదారు లాఠీలతో, అయినా కూడా ఎక్కడ తగ్గల. పుంగునూరుకు వచ్చే కొన్ని కోడిగుడ్లు వేశారు, పొలంనేరులో కరెంట్ ఆపేశారు, తర్వాత పీలేరులో కరెంట్ ఆపేశారు, గేట్లు వేశారు. మరి ద్వారకనాథ్ రెడ్డి తమ్మలపల్లికి వచ్చే కొద్దిగా టెంట్లు గాలి చేస్తాం, అడుగు పెడితే తగలు పెట్టేస్తాం అని చెప్పారు. ఎక్కడ అదరలేదు బెదరలేదు, కానీ ఫేస్ చేద్దాం. కానీ చాలా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అయినా కానీ ముందుకు ఎక్కడ వెళ్ళాం మేడం. అంటే మాకు లోకేష్ గారే స్ఫూర్తి. ఆయన చూసినప్పుడు మాకు ఒక ఇన్స్పిరేషన్. గోల్డెన్ స్పూన్ మేడం లోకేష్ గారు బై బర్త్. ఎన్టీ రామారావు గారు మనవడు, చంద్రబాబు నాయుడు గారు కుమారుడు. బోనమ్మ అల్లారు ముద్దుగా పెంచింది. ఆయన ఇంట్లో కూర్చున్నా జరుగుతుంది, అమెరికాలో కూర్చున్నా జరుగుతుంది, ఎక్కడ కూర్చున్నా బాలయ్య బాబు గారు అల్లుడు. ఆయనకి లోకేష్ గారికి ఇవన్నీ ఇంత కష్టపడాల్సిన అవసరం లే. రోడ్డు మీద దుమ్ము ధూళి ఇబ్బందులు అన్ని పడాల్సిన పనిలా. ఎక్కడ కూర్చున్నా ఆయన జరుగుతుంది. ఈ రాజకీయాలు ఈ తిట్లు ఇవన్నీ కూడా అవసరం లే, కానీ ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకు ధైర్యం కల్పించాలి. నన్ను నమ్మారు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారితోనే సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళకి బోధార్చాలి, వాళ్ళకు ధైర్యం చెప్పాలి. ముఖ్యంగా యువతకి అండగా నిలబడాలి. అందుకే యువకుల మనం తీసుకున్నారు. తీసుకొని ఆయన అడుగులో అసలు ఒక ప్రభంజనంలాగా పాదయాత్ర జరిగింది. ఆ ప్రభంజనం ఎలా అయిందంటే అది ప్రతి అడుగు జగన్ పతనం వైపు నడిచింది. ఇది ఒక పక్క అయితే కర్నూలు జిల్లా ఉన్నప్పుడు బాగా సంబరమైన బాగా ఇబ్బంది అయింది, జ్వరం వచ్చేసింది. మేము కూడా ఏమనుకున్నామంటే ఇంకా ఈరోజు పాదయాత్ర ఆపుతారేమో, ఇబ్బంది లేదు, ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు నిజంగానే ఆయన ఫేస్ అంతా పీల్చకపోతుంది, ఇబ్బంది ఉంది. సరే సార్ రెస్ట్ ఇస్తే మనం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. మరుసటి రోజు మార్నింగ్ పాదయాత్ర ఉందని చెప్పారు. మాకు అర్థం కాలేదు. సార్కి ఫేవర్ కదా, మరి అయితే బాగుంటుందేమో అంటే సార్ ఒకే మాట చెప్పారు, మనం షెడ్యూల్ ఇచ్చేసాం ఏ గ్రామాల మీద వెళ్తాం అనేది. ఆ గ్రామాల్లో బిందులు ఎత్తుకొని ఆ లేడీస్ ప్రిపేర్గా వాళ్ళ బాధలు చెప్పుకునేదానికి రెడీగా ఉన్నారు. అక్కడ అందరూ కూడా మేము వెళ్తున్న గ్రామాల్లో ఒక రోజు కూలికి పోకపోతే వాళ్ళ పూటకరావు ఖచ్చితంగా కూలికి పోవాల్సిందే. అంతా వెనుకబడిన ప్రాంతం, కరువు ఒక పక్క, ఇబ్బందులు ఉన్నాయి. సార్ అంతకుముందు చూస్తున్నారు కదా ఆ కర్నూలు జిల్లాలోకి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంటర్ అయినప్పటి నుంచి ఆ పరిస్థితులు గమనిస్తా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ ఇబ్బందులు చూసిన తర్వాత ఆయన ఒకే మాట చెప్పాడు, నేను టాబ్లెట్ వేసుకున్నా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు, మనం పోకపోతే రేపు మళ్ళా వాళ్ళు కూలి ఆపుకోవాల్సి వస్తుంది. 2 రోజులు ఆపుకుంటే ఆ ఇంపాక్ట్ మొత్తం వాళ్ళ మీద ఈ వారమో 10 రోజుల మీద పడిపోతుంది. వాళ్ళు ఏదో వాళ్ళకి 100-200 రూపాయలు వాళ్ళకి వస్తే ఆ రోజు గడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళాలన్నప్పుడు ఆయన ఎంత ఇబ్బంది పడుతూ నచ్చాడో మా కల్లారా చూసినప్పుడు మేము అనుకున్నాం మేడం, గోల్డెన్ స్పూన్ ఆయన భర్త
ఆయన పుట్టికే గోల్డెన్ స్పూన్. ఓకే అలాంటి ఆయన అంత చేసినప్పుడు మనం ఇంకెంత చేయాలి? ఓకే ఆయన కోసం ఏమైనా చేయొచ్చు. ప్రజల కోసం మనం రాజకీయాల్లోకి రావాలనుకున్నాం, నాయకుడు కావాలనుకుంటున్నాం, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం. లోకేష్ గారే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన వెంట నడుస్తున్న మనం ఇంకెంత గట్టిగా ఉండాలి. అది తర్వాత చేయమేడం చాలా ఇబ్బంది పెట్టింది లోకేష్ గారిని. ఎంత ఇబ్బంది పడిపోయేవాడంటే కదిరి నియోజకవర్గంలోకి ఎంటర్ అయినప్పుడు ఒక ప్రేమతో కార్యకర్త లాగేశారు. అది బాగా ఇబ్బంది అయింది. ఆయన ఇబ్బంది పడినప్పుడు దానికి ప్లాస్టర్ వేసుకొని పాదయాత్ర చేసుకుంటూ రోజు సెల్ఫీలు కలుస్తూనే ఉన్నాడు. ఇబ్బంది ఉంది, చెయ్యి వెనక్కి పెట్టుకునేవాడు. ఇబ్బంది ఉంది, రెస్ట్ తీసుకోమన్నారు. ఆడికి స్కానింగ్ చేస్తే డాక్టర్లు ఖచ్చితంగా 1 వీక్ రెస్ట్ తీసుకోమన్నారు. లేదు, పెయిన్ పెరిగిపోతాను రోజు రోజుకి. అయినా కూడా పాదయాత్రని కొనసాగిస్తూనే ముందుకెళ్ళాడు. ఇన్ని ఇబ్బందులు పడిన లోకేష్ గారు మా నాయకుడు, ఆయన మావన్నీ చాలా చిన్నవి ఆయన ముందర. ఆయన వెంట నడవడం జరిగింది. పాదయాత్ర ఏ స్థాయికి వెళ్ళింది అనేది ఇంకా మీరు కూడా అనేక సందర్భాల్లో మీరు కూడా దగ్గర నుంచి వచ్చి చూశారు మేడం. పాదయాత్ర మొత్తం మీద మీకు బాగా బాధ కలిగిన సందర్భం ఏంటి? పాదయాత్ర మొత్తం ఏంటంటే ఒక పక్క ఈ విజయవాడకి ఎంటర్ అయినప్పుడు మేడం ప్రజలు విపరీతంగా అసలు ఎలా ఉందంటే ఆ రిసీవింగ్ కదలలేని పరిస్థితి. ఆ రోజు తెల్లారుజామున 4 ఆ తెల్లారుజామున 4 గంటలకు కూడా బెడ్లు నేను చిన్నప్పుడు వినేవాడిని మేడం. ఎన్టీ రామారావు గారు ఈ రోజు వస్తారంటే ఈ రోజు మరుసటి రోజు వస్తున్నారంటే కూడా అక్కడ వండుకొని తీసుకొని వచ్చి తింటా అక్కడే ఉండి ఆయన చూసేసి మళ్ళీ ఇంటికి వెళ్దామనే ఆ తాపత్రయం ప్రజల్లో అభిమానం ఉండేది. లోకేష్ గారిని ప్రజలు ఆయన 4కి వస్తాడు 5కి వస్తాడు ఎప్పుడన్నా రాని బయట బెడ్లు వేసుకొని మేడం, కూలర్స్ పెట్టుకొని ఫ్యాన్స్ పెట్టుకొని అక్కడ ఎదురు చూస్తున్నారు. ఆయన కూడా మన కోసం ఇంత పరిస్థితిలో ఉందంటే తెల్లారుజాము 4 గంటల వరకు నడిచి ఇంకా ఉన్నారు. మళ్ళా ఇంకా టెంట్ ఏదైతే నైట్ హాల్ట్ వచ్చిందో అంతవరకు ప్రజలు పొగులు ఎలా ఉన్నారో రాత్రి కూడా అలానే ఉన్నారు. చూసినప్పుడు నాకు అనిపించింది లోకేష్ గారి మీద ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారు. చిన్నప్పుడు ఇప్పుడు మా తాతలు చెప్తే వినేవాడిని, ఎన్టీ రామారావు గారిని చూసేదానికి మేము ఎట్టుండేవాళ్ళం. మేము కల్లారా లోకేష్ గారితో మేము ఆయన నడుస్తున్నప్పుడు అదే నాకు గుర్తొచ్చింది మేడం. ఆ రోజు బాధేసింది కూడా. ప్రజలు ఎంత కష్టంలో ఉంటే, ఎంత బాధలో ఉంటే, ఎంత ఇబ్బందుల్లో ఉంటే లోకేష్ గారికి చెప్పుకోవాలని వెయిట్ చేస్తారు. అది ఒక సంఘటన. రెండో సంఘటన మేడం, అది కూడా చెప్పాలి. నిర్దాక్షిణ్యంగా వాలంటీర్లు వాళ్ళు సర్వీస్ చేయడానికి వచ్చి మేడం అందరూ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్ ఎంటెక్ చదివిన పిల్లకాయలు, అందరూ చదువుకున్న పిల్లకాయలు లోకేష్ గారి కోసం సర్వీస్ చేయడానికి రాష్ట్రం బాగుండాలని పాదయాత్ర చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశారు, మేము ఎక్కడే ఇబ్బంది పెట్టాలి. లోకేష్ గారి పాదయాత్రలో వాలంటీర్లని తెల్లారుజామున 2:30 గంటల కాడ వెళ్ళి కొట్టి ఎట్ట పడితే అట్ట కొట్టి తన్ని పశువులను బాది బస్సులు వేసుకొని బాత్రూమ్ కూడా పోకుండా మొత్తం తిప్పి వైసీపీ వాళ్ళ షెడ్లో పెట్టి అది కూడా హత్యాత్మక కేసు పెట్టి జైలుకు పంపించిన తర్వాత ఆ వాలంటీర్లను చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి. ఇంత నీచంగా కూడా ఆలోచిస్తుంది ఆ ప్రభుత్వం. ఒక నాయకుడు పాదయాత్ర చేస్తున్నారు, మీరు సహకరించకపోయినా పర్లా, ఏంటి ఇది ఇంత దారుణమా? ఇదే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వెంటనే ఆ మరుసటి రోజు అసలు వాలంటీర్స్ ఇటు బాబు గారు చేయడం. ఈ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా అనే ఆలోచన కూడా నా జీవితంలో నాకు రాదు మేడం, నాకు రాదు. ఎందుకంటే ఇట్స్ లెజెండరీ పర్సన్, మా అందరికి ఇన్స్పిరేషన్. మాకే కాదు మేడం, చాలా మందికి ఆయన రోల్ మోడల్, వండర్ఫుల్ లీడర్, ఒక అసలు ఈ తెలుగు జాతిలో పుట్టడం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క సంఘటన మటుకు మీకు చెప్పాలి మేడం, మీ టైం. మేము సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నప్పుడు ఢిల్లీలో నార్త్ బ్లాక్ చిదంబరం గారు అక్కడ ఉంటారు, అక్కడ నార్త్ బ్లాక్ కాడ ధర్నా చేసినప్పుడు మమ్మల్ని ఎత్తి జైల్లో పెట్టారు. జైలు అంటే జైలు ప్రాంగణంలో ఒక మొత్తం షీట్లు వేసేసి అక్కడ కూర్చోబెట్టినప్పుడు అట్ ఏ టైం సేమ్ ఆ పక్క ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళ స్టూడెంట్స్ సంబంధించి ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేసిన విద్యార్థి సంఘ నాయకులను కూడా అదే ప్లేస్కి తీసుకొని వచ్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సరే 1 hour 2 hours అవుతుంది జరుగుతుంది. ఒక విద్యార్థి సంఘ నాయకురాలు నన్ను అడిగింది, ఏ సమస్య మీద మీరు ఫైట్ చేస్తున్నారని. మేము యునైటెడ్ ఈ మాతో కలిసి ఉండాలి, రాష్ట్రం బైఫర్గేషన్ అవుతుంది, దానికి కలిసి ఉండాలని మేము ఫైట్ చేస్తున్నాం అన్నప్పుడు అవునా స్లోగన్స్ ఇస్తాం. చాలా యాక్టివ్గా ఉంది ఆ విద్యార్థి సంఘ నాయకురాలు. తర్వాత మళ్ళీ మాట్లాడుతారు విచ్ ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ అని అడిగాను. టిఎన్ఎస్ఎఫ్ వాళ్ళకి అంటే నేషనల్ స్టూడెంట్స్ ఢిల్లీలో వాళ్ళకి టిఎన్ఎస్ఎఫ్ అంటే ఏంటో తెలియదు. టిఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు
స్టూడెంట్ ఫెడరేషన్, అప్డేటెడ్ తెలుగుదేశం పార్టీ నాయుడు సాబ్ నాయుడు బహుత్ అచ్చా లేడు, వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పి ఆమె నాకు చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కింద మేము పనిచేస్తున్నాం అన్నప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఒక విద్యార్థి సంఘ నాయకురాలు నీకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, నీకు ఒక అద్భుతమైన అవకాశం ఆయన పార్టీలో మీరు పనిచేయడం అన్నప్పుడు ఆ రోజు మాకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఢిల్లీలో ఉంది, ఇక్కడ కొన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా అలాంటి నాయకుడిని అరెస్ట్ చేసి ఆలోచన రావడం చూడండి. సరే, అసలు లోకేష్ గారు మీతో ర్యాప్ ఎలా ఉంటుంది? ఆయన ఎక్కడైనా నేను సీఎం కొడుకునని కానీ, మా తాత సీఎం అని, మా నాన్న సీఎం అని అట్లా యాటిట్యూడ్ ఎప్పుడైనా కనిపించిందా? లోకేష్ గారి గురించి మీకు చెప్పాలి, మాది నారావరపల్లికి చాలా దగ్గరగా ఉన్న గ్రామం. లోకేష్ గారిని మేము చిన్నప్పటి నుంచి చూసాం. అమ్మన్నమ్మ అవ్వ బతుకున్నప్పుడు ప్రతి సంక్రాంతి హాలిడేస్కి వచ్చేవాళ్ళు, సంక్రాంతి వచ్చేవాళ్ళు, సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాళ్ళు. మేము ఆ చుట్టుపక్కల వాళ్ళుగా లోకేష్ గారిని చూసేవాళ్ళం. తర్వాత 2007లో పెళ్ళికి నుంచి నారావారిపల్లికి ప్రతి సంవత్సరం లోకేష్ గారు ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు కానీ అక్కడున్న వాళ్ళతో కలిసే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, వెళ్తున్న విధానం కానీ ఎక్కడ కూడా రవ్వంత నేను ముఖ్యమంత్రి కొడుకుని, ఎన్టీ రామారావు గారు మనవన్ని, అసలు దరిదాపుల్లో ఆ వాసన కూడా రానిడు మేడం, ఆలోచన కూడా రానిడు. ఇప్పుడు పాదయాత్రలో కాదు మేడం, ఏదో ఆయనతో దగ్గరగా ఉన్నాం కదా, ఎప్పుడు ఈరోజు లోకేష్ గారిని ప్రజలు ఎంత ప్రేమిస్తున్నారు, యువత ఫ్రెండ్లీగా ఉంటారా లేకపోతే అలా కనిపిస్తారా కాసేపు అని? బోలా శంకర్ మేడం లోకేష్ గారు. ఎన్టీ రామారావు గారు ఆలోచనలు ఏదైతే నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క మనవుడు అనేది స్పష్టంగా తెలుస్తుంది మేడం. ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్టు మాట్లాడతాడు, చేయాలనుకుంటే చేస్తాడు, నిక్కచ్చిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, ఎక్కడ కూడా కల్లిబుల్లి మాటలు చెప్పేది ఉండదు. కొందరికి ఇబ్బంది ఉండొచ్చేమో బహుశా, అంటే ఇంప్రెస్ చేయాలి, అబద్ధాలు చెప్పాలి, అవన్నీ ఆయన దగ్గర ఉంది మేడం. స్ట్రైట్ చేస్తానంటే చేస్తా, ప్రేమిస్తే అట్టే ప్రేమిస్తాడు, ద్వేషిస్తే అట్టే ద్వేషిస్తాడు. ఆ మామూలు వ్యక్తి కాదు మేడం, అది ఎంత స్థాయికన్నా తీసుకెళ్తాడు ప్రేమిస్తే. ఎన్టీ రామారావు గారిని మేము చిన్నప్పుడు వినేవాడు, ఎన్టీ రామారావు గారు అతని మీద ప్రేమ చూపిస్తే అతను ఏ స్థాయికన్నా వెళ్ళిపోతాడు అన్నట్టు లోకేష్ గారు కానీ ప్రేమ చూపిస్తే, అభిమానం చూపిస్తే. కానీ మేడం లోకేష్ గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏం తెలుసు మేడం, కష్టపడేవాడిని గుర్తిస్తాడు మేడం. నిజం మేడం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. కష్టపడేవాడికి ఇచ్చినంత గౌరవం షో చేసేవాడికి కష్టపడేవాడికి మేడం ఖచ్చితంగా గుర్తింపిస్తాడు, గౌరవిస్తాడు, ఏ స్థాయికన్నా తీసుకెళ్తాడు. అది స్పష్టంగా ఉంటుంది, ఆయన ఆలోచన కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. కష్టపడేవాడికి సముచిత గౌరవం, మిగతాది నాకు మిగతాది పెద్దసారి చూసుకుంటాడు. కష్టపడేవాడిని మటుకు నేను వదలను. బాగా ఇబ్బంది పడేవాడి చూస్తే మటుకు చలించిపోతాడు. సమస్య అని తెలుసుకుంటే మటుకు దాన్ని ఎలా అయినా పరిష్కరించాలని తపన, చాలా స్పీడ్ లర్నర్ మేడం, చాలా తొందరగా నేర్చుకుంటాడు కూడా. ఏ ఇష్యూ తెలియకపోతే తెలియదు, నేను తెలుసుకుంటాను, తెలుసుకొని మీకు చెప్తాను. నేను నాకు దీని మీద ఇంకా అవగాహన రాల, అవగాహన వచ్చింది చేసుకొని ఖచ్చితంగా దీని మీద నేను స్పందిస్తా అని చెప్పి అంత స్ట్రైట్ గా ఉంటాడు. కానీ ఈ రాష్ట్రం ఒక మంచి నాయకుడిని మటుకు భవిష్యత్తులో చూస్తూనే ఉంటుంది మేడం. అంటే భవిష్యత్తులో సీఎం అవుతారంటారా మేడం? నేను ఒకటే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారే సీఎం, దానికి కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా మటుకు ఆయన మటుకు ది బెస్ట్ లీడర్, ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ మటుకు ప్రూవ్ చేసుకుంటాడు మేడం. సరే, ఇప్పుడు పాదయాత్ర జరుగుతుండగానే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు మీరు లోకేష్ గారిది లక్కీ హ్యాండ్ అని చెప్పారు ఆ సందర్భంలో. అంటే పాదయాత్ర చేయటం వల్లనే ఎమ్మెల్సీ సీట్లు గెలిచారు అని చెప్పేసి చెప్తారా మీరు? ఖచ్చితంగా చెప్తాను మేడం, 100%. లోకేష్ గారి పాదయాత్ర వల్లనే రాష్ట్రంలో యువతలో మార్పు వచ్చింది. అప్పటికే బాధితులు వాళ్ళకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, చదువుకున్న వాళ్ళు ఏ రూపంలో చూపించుకోవాలో వాళ్ళకి తెలియదురా. నివుడు కప్పిన నిప్పులాగా ఉన్నింది. కసితో ఉన్నారు, పగతో ఉన్నారు, ఒక పక్క భయం జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన గురించి ఏం చేస్తారనేది. అంత పరిస్థితుల్లో లోకేష్ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి పాలనలో పాదయాత్ర నిర్ణయం తీసుకోవడం, తర్వాత జరుగుతున్న పరిణామాలు, కుప్పం నుంచి మొదలైనప్పుడు దాడులు, ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన ఇస్తున్న స్పీచ్లు, యువత గురించి ఆయన మాట్లాడుతున్న, యువతలో సంఘాలు వచ్చి విద్యార్థి యువజన సంఘాలు ఆయన కలిసినప్పుడు ఆయన ఇస్తున్న హామీలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. అదే టైంలో తిరుపతిలో హలో లోకేష్ కార్యక్రమం తీసుకున్నాం. హలో లోకేష్ కార్యక్రమం మా ఎక్స్పెక్టేషన్ 3,000 నుంచి 5,000 మేడం అనుకునింది, దాని తగ్గట్టు ఏర్పాటు చేసాం.
మీరు మీకు ఆ రోజు తెలుసుంటే మేడం, విజువల్స్ చూసుంటారు. 12,000 నుంచి 15,000 మంది యువత వచ్చారు మేడం. 12,000 నుంచి లాస్ట్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ యాక్చువల్గా మాకు ఆ రోజు మీటింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క బాధను వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ యొక్క ఉద్యోగ సమస్య కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కావచ్చు వాళ్ళు అడుగుతారు, లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ఇది ఆ రోజు ఉన్న ప్రోగ్రామ్. ఆ వచ్చిన క్రౌడ్కి ఎవరి దగ్గరికి మైకి పోతుంటే ఏం చేసుకుంటారో ఎవరికి మైకి లేని పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రాంగణం అంతా ఫిల్ అయినప్పుడు లాస్ట్కి చీటీల రూపంలో వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ రాయిపించుకొని ఆ బాక్స్ లో నుంచి తీసి సమాధానం చెప్పాల్సి వచ్చింది. వాళ్ళ అభిప్రాయాలకి వాళ్ళ యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి వచ్చిందంటే యువత ఎంత నమ్మారో లోకేష్ గారిని. ఆ యువత అంతా బూతులకి వెళ్ళారు మేడం. వెళ్ళి అక్కడ తూర్పు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు, పశ్చిమ ఎమ్మెల్సీ రాయలసీమలో రాంగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ చిరంజీవి గారిని అఖండ మెజార్టీతో గెలిపించారు. మీరు రాయలసీమ ప్రాంతంలో 2 సీట్లు పోయినప్పుడే ఇంక జగన్ కి కథ అయిపోయింది. లోకేష్ గారిది లక్కీ హ్యాండ్. లోకేష్ గారు పాదయాత్రతోనే జగన్ పతనం మొదలైంది. ఆ పతనానికి నాంది ఎమ్మెల్సీ రిజల్ట్ అని చెప్పారు. ఆ రోజు చెప్పాం, సంబరాలు చేసాం, మీడియాకి చెప్పాం. లోకేష్ గారి వల్ల ఇంకా నేను చెప్పేది కాదు మేడం, కంచెల శ్రీకాంత్ గారు చెప్పారు. ఎమ్మెల్సీ గెలిచిన ఆయన నా వల్ల నేను కష్టపడ్డాను, నేను గెలిచానని ఆయన చెప్పలా. లోకేష్ గారు యొక్క పాదయాత్ర వల్లనే నేను గెలిచాను. అంటే యూత్ లో కూడా అంత మార్పు వచ్చింది మేడం. లోకేష్ గారు నమ్మారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు కాబట్టి చదువుకున్నారు. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఓటుకు అర్హులు మేడం. అక్కడ కూడా దొంగ ఓట్లు వేయాలని చూశారు మేడం. మీరు తిరుపతిలో చూసుంటారు. ఏ చదువుల వాళ్ళు కూడా ఓటు ఎక్కిచ్చారు మేడం. ఏమి చదువు అసలు ఆ ఓటు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. 60 ఏళ్ళ ముసలాంకి అది ఎందుకు ఓటు వేయాలో కూడా తెలియదు, ఎక్కడ ఓటు వేయాలో తెలియదు. మామూలుగా ఈ ఓట్లు అంటే తెలుగుదేశం సైకిల్ గుర్తు, ఈ గుర్తులు అన్నీ ఉంటాయి. నీకు దీంట్లో అవి ఉన్నాయి మేడం, ఇండివిజువల్ సింబల్స్ ఉంటాయి, పెద్ద షీట్ ఉంటుంది. ఎవరికి ఆ నెంబర్లు చూసినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎవరికి ఎత్తుక్కోవాలి ఆ సింబల్, మనం వేయాల్సిన నెంబర్స్ అంటే ఎత్తుక్కొని కూడా ఓటేశారంటే ఎంత కసితో ఓటేశారు. ఆ కసి రావడానికి కారణమే లోకేష్ గారు మేడం. అప్పుడే అనుకుంటా పెద్దిరెడ్డి గారు బస్సులు పెట్టింది ఆ సందర్భంలోనేనా? అంత ముందు పెట్టాడు, అప్పుడు పెట్టాడు. ఆయన బస్సు యాత్ర చేస్తా ఉన్నాడు. దొంగ ఓట్ల యాత్ర నిరంతర ప్రక్రియ. ఈ పక్క చెవిరెడ్డి చేశాడు, పెద్దిరెడ్డి చేశాడు, ఎట్టైనా గెలిపించుకోవాలని మొత్తం దొంగ. తిరుపతి తీసుకొచ్చాడు అప్పుడు బస్సుల్లో దర్శనం చేసుకోవాలని చెప్పి బిర్యానీ బాక్సులు ఇచ్చి. తిరుపతి వాసిగా నాకు మాకు తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేడం. దేనికి వచ్చారంటే తిరుపతి దర్శనానికి వచ్చారు, బిర్యానీ తింటున్నాడు, తిరుపతి దర్శనానికి వచ్చారంటే లాస్ట్ చూస్తే ఆధార్ కార్డు, తమిళనాడు ఆధార్ కార్డు. అసలు ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేశారు, నాశనం చేశారులే మేడం. అసలు ఓటు విలువ లేకుండా పోయింది. ఆధార్ కార్డు లో ఎవరి భర్త ఎవరి భార్య కూడా తెలియని సందర్భాలు. ఆమె భర్త ఒకరి పేరు చెప్తాంది, అక్కడ ఓట్లో ఒక భర్త ఉన్నారు. ఆమెకే ఏ భర్త, ఎవరికి పుట్టాము, ఎవరిని పెళ్లి చేసుకున్నాము ఏమిటో తెలియని పరిస్థితుల్లోకి తీసుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. చండాలి కుటుంబ వ్యవస్థను కూడా నాశనం చేశారు. దాంట్లో పిక్కలకు మాత్రం మేడం, దాంట్లో ఏం తప్పట్టాల్సిన అంటే అన్ని వ్యవస్థలను భ్రష్టు పెడితే లాస్ట్కి అది కూడా ఎందుకు, కుటుంబ వ్యవస్థ కూడా కరెక్ట్ గా ఉండాలి. అమ్మ, కొడుకు, భర్త, భార్య ఏం ఉండదు. ఎవరు భర్త ఎవరికైనా పెళ్ళం అవ్వచ్చు, ఎవరు పెళ్ళం ఎవరికైనా అవ్వచ్చు, ఎవరు కొడుకు ఎవరికైనా అవ్వచ్చు. ఆ సంబంధాలు కూడా పరిపూర్ణంగా స్పాయిల్ చేసిన వల్ల వీళ్ళు సిద్ధహస్తులు మేడం. మీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఏంటి అసలు గొడవలు ఏదో జరిగినాయి అని చెప్పేసి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నాకు వ్యక్తిగతంగా సిద్ధాంతపరంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు, తెలుగులో చేశాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు అప్పటి వరకు పిహెచ్డీలు సబ్మిట్ చేసి అవార్డు ఇచ్చిందా, అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అది. ఆ రోజు నేను అబ్జెక్షన్ చేశాను. ఏం చేసామంటే అసలు లేని ప్రక్రియను మీరు ఎలా తీసుకుని వచ్చారో, ఎలా యాక్సెప్ట్ చేశారని. అక్కడ ఆయన వ్యక్తిగతంగా తీసుకున్నాడు నా మీద. ఏంటి నా మీద అంటే నేను పిహెచ్డి చేశాను, నేను అప్పటికే నేను టీటీడీ బోర్డు మెంబరు, వీడి కథ ఏందా తేల్చాలని అప్పటి నుంచి నా మీద ఉంది మేడం, ఇష్యూ ఉంది. తర్వాత నారావారిపల్లికి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం లోకేష్ గారు వచ్చేటప్పుడు తుమ్మలగుంట మీదనే రావాలి, ఇట్లా వెళ్ళాలన్నప్పుడు వెళ్ళినప్పుడు ఫ్లెక్సీలన్నీ పెరిగిచ్చాను. పెరికిచ్చినప్పుడు ఆ రోజు రాత్రి యూనివర్సిటీ నుంచి ఒక 200 మందిని తుమ్మలగుంటలో నేను ధర్నా చేశాను మేడం. ధర్నా చేయడం జరిగింది, గలాట్ అయింది. ఆ రోజు కూడా ఎఫ్ఐఆర్ కట్టాను. అతను మొదటి నుంచి ఏంటంటే కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్,
శివరెడ్డి ఎలా అయినా కాంట్రవర్సీ చేయాలి, ఇబ్బంది పెట్టాలి. మీకు చూసే ఉంటారు నారావారిపల్లిలో అమ్మన్నమ్మ ఖర్జూర నాయుడు గారి సమాధులు కాడ పాలాభిషేకం చేసి కాంట్రవర్సీ చేసిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన ఫ్లెక్సీలు పెరికించడం, ఎట్టయినా ఆపాలని చూడడం, ఇబ్బంది పెట్టడం, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా హననం చేయాలని చూసినప్పుడు యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ స్టూడెంట్ లీడర్గా నా నాయకుడు గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా, నా ఫ్లెక్సీలు దించినా నేను ఖచ్చితంగా నేనైతే కాంప్రమైజ్ కాను మేడం. చెవిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాతయ్య, ఎవరి మీదైనా నాకు అనవసరం. ఎవరైతే నాకే, నా నాయకుడి జోలికి వస్తే, నా కార్యకర్తల జోలికి వస్తే, వాళ్ళు అధికారులు ఉన్నారు కదా, అయితే వాళ్ళ తండ్రి అధికారాన్ని చూసాము, జగన్మోహన్ కొడుకు అధికారాన్ని చూసాము, ఏమైతుంది కేసు పెడతారు, జైలు పంపిస్తారు. మాకు జైలు కొత్త కాదు కదా, తిరుపతి జైల్లో పెట్టారు, కడప జైల్లో పెట్టారు, అన్ని జైల్లో పెట్టారు. ఏముంది, ఉంటాం, బెయిల్ తీసుకుని వస్తాం. మేమేమి భూ కబ్జాలు చేసో, సెటిల్మెంట్లు చేసో, ఒకరిని ఇబ్బంది పెట్టో చేయలా. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తున్నాం. ప్రజలు అవన్నీ గమనిస్తున్నారు కాబట్టి మేము ధైర్యంగా పోరాటం చేస్తాం. తుమ్మలగుంట కాడ జరిగిన ఘటన, అతను మా మీద ఆ రోజు మనుషులు పంపించడం, కర్రలతో పంపించడం, ఆ రోజు కూడా అదే. ఆ రోజు తర్వాత ఏమైందంటే తుమ్మలగుంటలో దొడ్ల కరుణాకర్ రెడ్డి అని ఒక యూత్ లీడర్, అతన్ని నేనే ఆ రోజు లోకేష్ గారు సమక్షంలో వాళ్ళ ఊర్లో ఉన్న యంగ్ లీడర్లను గుర్తించి పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. అది అతనికి నచ్చల. నా ఊర్లో నా ఇంటి పక్కన ఉండే వాళ్ళని, నా బంధువుల్ని తీసుకుని పోయి చేరస్తావా, నీ కథ చూస్తానని ఇది అతను నా మీద పర్సనల్ గా ఉండింది. మిమ్మల్ని పర్సనల్ గా కూడా టార్గెట్ చేశారు అని చెప్తాను. 57 కేసులు పెట్టారు కదా మేడం. అప్పుడు ఒకటి, తర్వాత మనం అధికారంలోకి వచ్చాం. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఎక్కడ కూడా అధికారంలోకి వచ్చాం. అప్పుడు 2014లో వచ్చిన అతను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అతను వ్యక్తిగతంగా మేము ఎక్కడ దాడులు చేయలేం. అతను చేస్తున్న విధానాల మీదే మేము మాట్లాడుతూ వచ్చాం. అతను అది వ్యక్తిగతంగా అతను తీసుకున్నాడు. బట్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అనుగుణంగా మేము కార్యకర్తలుగా, నాయకులుగా మా విధానం ఏంటంటే సిస్టమేటిక్గా వెళ్ళాలి, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి, లా అండ్ ఆర్డర్ గౌరవించాలి. ఆ విధానంతో వెళ్ళాం. తర్వాత మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారో మీరు చూసారు. వాళ్ళ కొడుకు కావచ్చు, అతను కావచ్చు, ఎన్ని కబ్జాలు, ఎన్ని సెటిల్మెంట్లు, వందల కోట్ల రూపాయలు సంపాదించారు. యథేచ్ఛగా ఎవరైనా అడ్డొస్తే కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. నేను పాదయాత్రలో ఉన్నప్పుడు అదే చెప్పాను. మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొడాని సొంత జాగీరుగా చేసుకొని, తొడాలో ఉన్న స్టాఫ్ను కూడా తెచ్చుకొని ఒక పర్సనల్ ఆఫీస్ పెట్టుకొని, ఎవరు ఏ ల్యాండ్ ఎక్కడుంది, ల్యాండ్ అప్రూవల్ చేయాలంటే వీళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, ఫ్లాట్ వేయాలన్నా కూడా వీళ్ళతో అప్రూవల్ తీసుకోవాల్సింది. అంత స్థాయికి తీసుకుని వచ్చి ఒక ప్రైవేట్ ఆఫీసు చేసి దోచుకున్నారని నేను అభియోగం చేసిన వాస్తవమే, నిజం కూడా. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ప్రైవేట్ ఆఫీస్ ఓపెన్ చేసిన వాస్తవం కాదా, దాన్ని నేను మాట్లాడా. దానికి కౌంటర్గా నా మీద కొన్ని వ్యక్తిగతంగా కూడా ఇంటి డోర్ కూడా పగలగొట్టారని చెప్తా ఉన్నారు. అదే మేడం, యోగలంలో టైంలో అదే మేము చెప్పాను. హలో లోకేష్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయిపోయింది తిరుపతిలో. అసలు ఊహించలా. ఆ దెబ్బతో అక్కడున్న ఎస్పీ, ఆ ఎమ్మెల్యే, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ ఏంటో నాకు తెలియదు కానీ ఒక సిఐ నేతృత్వంలో ఆ సిఐ ఒక 40 మంది పోలీసులను తీసుకుని వచ్చి ఆ రోజు రాత్రి, అంటే తిరుపతిలో ఉన్నాం కాబట్టి మామూలుగా నేను అక్కడే పడుకునేవాడిని పాదయాత్రలో. కాకపోతే తిరుపతిలో ఉన్నాం కాబట్టి నేను ఇల్లు అక్కడే కాబట్టి నేను ఆ రోజు ఇంట్లో ఉంటే పాదయాత్రలో లేను, ఇంట్లో ఉన్నాను. ఆ రోజు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు నాకు 8 నెలల బాబు మేడం. పాదయాత్ర మొదలైనప్పుడు 8 నెలల బాబు, 3 సంవత్సరాల బాబు. సరే పిల్లలను కూడా చూసినట్టుంటుంది అని చెప్పి ఆ ఇంట్లో ఉన్నప్పుడు 2:30 టైంలో దమ్మ పోలీసులు తన్ని డోర్ పెరికి నన్ను చెప్పులు వేసుకొని లేదు, బాక్స్ అత్తనే తీసుకెళ్లారు. చాలా పిల్లల ముందర, నా భార్య ముందర, కుటుంబ సభ్యుల ముందర, అపార్ట్మెంట్లో అందరూ చూస్తుండగా చాలా అవమానకరంగా, చాలా ఘోరంగా తీసుకెళ్లారు. ఎక్కడెక్కడో తిప్పారు. లోకేష్ గారు అక్కడే ఉండడం, మొత్తం యంత్రాంగం పార్టీ అంతా స్పందించడం, మా పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు అందరూ పోయి పోలీస్ స్టేషన్ ధర్నా చేస్తూ అక్కడ కూర్చొని రోడ్డు బ్లాక్ చేయడం. లోకేష్ గారు వదలకపోతే నేను పాదయాత్ర ఈ స్టేషన్ మీద పెడతానని చెప్పడం లాస్ట్కి చివరికి అన్నిటితో. అదే రోజు 3 FIRలు కట్టి ఒకే రోజు
ఒక్క రోజులో అదే రాత్రి 3 ఎఫ్ఐఆర్లు కట్టి దానికి ఇచ్చి పంపించడం జరిగింది మేడం. ఓకే. చాలా బాధ వేసింది. కుటుంబ సభ్యుల ముందర చెప్పులు లేవు, బాక్సర్ ఉంది, టీ షర్ట్ ఉంది, అట్లా తీసుకెళ్లారు. చాలా ఘోరంగా. ఓకే. మరి వాళ్ళందరికీ ఇప్పుడు సమాధానం చెప్తున్నారా మీరు? మేము ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా వెళ్ళే పార్టీ కాదు మేడం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, అది వాళ్ళు తప్పు చేశారు కానీ చట్టం ఉంది, చట్ట ప్రకారం ఏం జరగాలో అది జరుగుతుంది ఖచ్చితంగా. అది ఎవరికైనా, ఏ అధికారికైనా, ఏ నాయకుడికైనా ఏదైనా మీరు లీగల్ గా వెళ్తామంటారు. చట్టం తన పని నేను చేసుకుంటాను. అదే చట్టం ఉంది. వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకుని అట్లాంటిది ఏం చేయరు. వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకోవాలంటే ఈ 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఇంత స్వేచ్ఛగా తిరగడు, కోటాలని మాట్లాడు, మిగతా లీడర్లంతా కోర్టు దాకా వెళ్ళే పరిస్థితి ఉండదు. వ్యక్తిగతంగా ఉండదు మేడం. చట్టం తన పని చేసుకోబోతుంది. ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా అనుభవిస్తారు. భగవంతుడు ఉన్నాడు, ప్రజలు చూశారు, ప్రతి ఒక్కరికి అన్ని జరగాల్సిన జరుగుతాయి. వస్తుంది అంటారు మంచిగా. అదే దాని ప్రకారం అది జరుగుతుంది. చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. సరే, అసలు ఈ రెడ్ బుక్ ఏంటి? రెడ్ బుక్ లో చెప్పినట్టు లోకేష్ గారు చేయట్లేదని చెప్పేసి మధ్య బాగా సోషల్ మీడియాలో కానీ కార్యకర్తలు కానీ అంటూ ఉన్నారు మేడం. రెడ్ బుక్ అంటే అది వ్యక్తిగత కక్షతో రాసిన బుక్ కాదు. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, ప్రతిపక్షాలే లేకుండా చేయాలని వ్యక్తిగతంగా వెళ్ళిన వాళ్ళు, అంటే బియాండ్ ద లిమిట్స్, అంటే వాళ్ళకున్న పరిధులు కూడా దాటి మీరు చూసే ఉంటారు. ఎంపీని తీసుకొని పోయి కొట్టి వీడియోలు తీసి చూపించే పరిస్థితికి యంత్రాంగం వెళ్ళినప్పుడు, అసలు ఏ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని కేసులు పెట్టి జైల్లో పంపించినప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తున్న లోకేష్ గారిని అడ్డుకున్నప్పుడు, అచ్చెన్నాయుడు గారు ఆరోగ్య సమస్యలున్న ఎక్కడో టెక్కల నుంచి ఆయన ఇబ్బంది పెట్టి ఇక్కడికి తీసుకుని వచ్చినప్పుడు, ఇక్కడ ఏలూరు ఎమ్మెల్యే సామన్న కావచ్చు, గొట్టిపాటి రవణ కావచ్చు, అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు, కుల్ల రవీంద్ర గారు కావచ్చు, ఇట్లా చూసుకుంటూ పోతే అసలు ప్రతి జిల్లాలో ఇంపార్టెంట్ లీడర్ అనుకున్న ప్రతి ఒక్కరిని ఎలా ఇబ్బంది పెట్టారో ఆర్థిక మూలాలను దెబ్బతీశారు మేడం. ఆర్థిక మూలాలు ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎంతమంది వ్యాపారాలు చేయకుండా అడ్డుకున్నారు. వాళ్ళ మీద కోట్ల రూపాయల్లో ఫైన్లు వేసి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు మీరు కూడా చూశారు. ఇవన్నీ బియాండ్, అంటే ఒక చట్టంలో అనుగుణంగా పోకుండా వ్యక్తిగతంగా పోయారు. వ్యక్తిగతంగా పోయినప్పుడు దానికి అనుగుణంగా సరి చేయాల్సిన బాధ్యత అధికారంలోకి వచ్చిన తర్వాత సరి చేస్తామని చెప్పారు. ఆ సరి చేసే ప్రక్రియకు సంబంధించిందే రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ లో చట్టాన్ని ఎవరు ఉల్లంఘించారు, ఆ ఉల్లంఘించిన వాళ్ళని సరిదిద్దే ప్రకారం మళ్ళీ చట్టాన్ని గాడిలో పెట్టే ప్రక్రియ ఇది. బహుశా ఒకటైతే లోకేష్ గారి మీద ఇప్పుడు మామూలుగా జనరల్గా మా కార్యకర్తల్లో నాకు కూడా ఏంటంటే ఉంటుంది మేడం, సచిన్ టెండూల్కర్ కావచ్చు, కోహ్లీ కావచ్చు, బ్యాటింగ్ దిగినప్పుడు ఖచ్చితంగా 100 చేయాల్సిందే నా అభిప్రాయం. సచిన్ ఫేవరెట్ బ్యాట్స్మెన్ దిగినప్పుడు లోకేష్ గారు వస్తానే కార్యకర్తలు, ఎందుకంటే అంత హింస పెట్టారు మేడం మా కార్యకర్తలు. చంద్రయ్య లాంటి గొంతు ఎలా కోసారు చూశారు కదా మేడం, నందం సుబ్బయ్య, ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది కార్యకర్తల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇవన్నీ చూసిన ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కానీ ఖచ్చితంగా ఆ రివెంజ్ కోరుకుంటారు, తప్పులేదు. కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారం లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఒక పద్ధతి ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ప్రతి ఒక్కరికి చర్యలు ఉంటాయి. ఆ చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా సార్ చెప్పారు 6 నెలల లోపల అన్నీ సరిదిద్దుతా, దాని ప్రకారం జరుగుతాయి. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త ఆనందపడే రోజు ప్రతి రోజుగా ఉంటుంది. ఇది ఇబ్బంది పడాల్సిన పని లేదు, ఎక్కడ మనం అనుమానించాల్సిన పని లేదు. గతంలో మిమ్మల్ని ఒక సిఐఎస్ఐ బాక్సర్ మీద ఉండగానే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళకి మళ్ళీ పదవులు ఇప్పించమని చెప్పేసి మీరే ఫైల్ మూవ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఏం జరిగింది, ఎట్లా? నేను ఇంతకుముందే చెప్పాను మేడం, ఆ సిఐఏ ఈ సిఐ నన్ను అలో లోకేష్ కార్యక్రమంలో అదే స్టేషన్లో నా మీద 12 కేసులు పెట్టారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో నా మీద టోటల్ ఎఫ్ఐఆర్లు 12, డిఫరెంట్ ఇష్యూ. గంజాయి వద్దు అని పోరాటం చేసిన దానికి కూడా నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు. వివేకానంద విగ్రహం కాడ గంజాయి వద్దు అని దానికి, చదువు ముద్దు గంజాయి వద్దు, ఇదే సిఐ. కొన్ని వ్యక్తిగతంగా కూడా ఆయన నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆ రోజు చెప్పాను కదా, నా కుటుంబ సభ్యుల కళ్ళలో నీళ్ళు చూసి నేను నాకు కూడా, కాకపోతే నాయకుడిగా బయట వెళ్ళలేను కానీ లోపల నా బిడ్డలు, చిన్న బిడ్డలు చూసినప్పుడు బాధేసింది. మీరు అన్నట్టు ఫైల్ మూవ్ చేస్తున్నాను. నేను ఎవరికి ఇప్పుడు వరకు మేడం
లోకేష్ గారి దగ్గర యువగలంలో కానీ ఇంకోటి కానీ ఎక్కడ కానీ ఇతనికి చేయండి ఇతనికి చేయొద్దని అని నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేను, ఓకే, ఇంక్లూడింగ్ ఇతనికి కూడా. ఇతను నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను హరాస్ చేశాడు, అతనికి ఈ ఇద్దని మటుకు ఇంతవరకు నేను చెప్పలేను మేడం. ఇమ్మని ఏ అధికారిని, దీనికి ఒక ప్రక్రియ ఉంది, పార్టీకి కూటమికి ఒక ప్రక్రియ ఉంది. ఎవరైతే నిజాయితీ పరులు ఉన్నారో అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఒక పద్ధతి ప్రకారం ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయబడుతుంది. అది అడ్మినిస్ట్రేషన్ పని, ప్రభుత్వ పని, అది నా పని కాదు. నేను ఎవరికి చెప్పలేదు, చేయలేదు. బహుశా అక్కడ అలయన్స్ ఉంది కాబట్టి అలయన్స్లో ఉన్న నాయకులు ఎవరన్నా అతనికి సహాయం చేయాలనుకుంటే తప్పలేదు, నేనేం చేయలేను. కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది, చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా దానికి శిక్ష ఖచ్చితంగా తప్పదు, ఖచ్చితంగా శిక్షించబడతారు కూడా. చట్టం తన పని తను చేసుకోబోతుంది, సింపుల్ వర్డ్ మేడం. అది ఎవరికైనా, అది నాకైనా ఎవరికైనా చట్టం వర్తిస్తుంది. ఓకే, తుడా చైర్మన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. అంటే సోషల్ మీడియాలో మీ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా తుడా చైర్మన్ ఇతనికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది మేడం? నేను పుట్టింది చంద్రగిరిలో, పెరిగింది తిరుపతిలో. రాజకీయంగా తిరుపతిలో నేను గత 15-20 సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేస్తున్నా. తిరుపతి మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా, స్వామివారి భక్తుడిగా నిరంతరం. ఎందుకంటే మేము నిద్రలేసే స్వామివారిని, ఎందుకంటే తిరుపతి ఉందంటే స్వామివారి పుణ్యం, ఆయన దయాదాక్షిణాలు, ఆయన ఆశీస్సులతో ఆ తిరుపతి అక్కడికి వస్తున్న వేలాది మంది భక్తులు వచ్చిన చిన్న కొట్టు 10 రూపాయల వ్యాపారం జరుగుతుందంటే ఆయన ఆశీస్సులు, ఆయన భక్తుల వల్ల. తిరుపతి అభివృద్ధి చెందాలి, తిరుపతి మంచిగా ఉండాలి. చిన్నప్పటి నుంచి నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది. బ్రహ్మంగారు అన్నట్టు చంద్రగిరి చెన్నపట్నం కావాలనేది ఎప్పటి నుంచో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో. చంద్రగిరి, తిరుపతి, కాళహస్తి, నగిరి, ఇటు వెంకటగిరి, ఇటు గూడూరు, ఈ తిరుపతి జిల్లాకున్నంత వనరులు ఎక్కడా లేదు మేడం. ఒక పక్క పోర్టు, ఒక పక్క చెన్నై లాంటి అతిపెద్ద సిటీ, ఇటు బెంగళూరు, తిరుపతి మధ్యలో. ఈ కానీ ఒక పద్ధతి ప్రకారం కానీ సిటీని కానీ డెవలప్ చేయగలిగితే అన్ని విధాల, ఇప్పుడు మొక్కలు నాటే కార్యక్రమం కాడి నుంచి గ్రీన్ సిటీ ఒక పక్క, స్మార్ట్ సిటీ ఒక పక్క, అట్ ఎ టైం టెంపుల్ సిటీ ప్లస్ ఐటీ క్యారిడర్ అండ్ ఇండస్ట్రియల్ క్యారిడర్. లోకేష్ గారు అన్నట్టు ఆ తిరుపతిని మొబైల్ కార్బన్ హబ్గా మారుస్తానని చెప్పి ఆ రోజు మాట, ఎలక్ట్రానిక్ హబ్గా కూడా ఆ రోజు కొన్ని పరిశ్రమలు తీసుకున్నాడు, ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో తీసుకున్నాడు. నేను చదువుకున్న వాడిగా, ఒక యువకుడిగా, ఇవన్నీ ఏంటంటే పరిశ్రమలు కానీ తీసుకొని రాగలిగితే, పెట్టుబడులు తీసుకొని రాగలిగితే, ఉపాధి కలిగించితే, ఇటు చెన్నై నుంచి ఇటు బెంగళూరు నుంచి తిరుపతికి రాగలుగుతారు. పోర్ట్ ఉంది మొత్తం. ఈరోజు నేషనల్ హైవే కారిడార్, ఇప్పుడు 6 లైన్ రోడ్ నాయుడుపేట టు బెంగళూరు ఏదైతే ఉందో, ఇటు కనెక్టివిటీ చెన్నై రోడ్డు, ఇటు కోల్కతా రోడ్డు, ఇవన్నీ కానీ తీసుకొని ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయగలిగితే, ఇటు ఎయిర్పోర్ట్, కార్గో ఎయిర్పోర్ట్ని కూడా డెవలప్ చేయగలిగితే, ఇటు రాజంపేట, ఇటు కడప నుంచి బొప్పాయి, సీని, ఇవన్నీ కూడా తిరుపతి మీద వేరే. అట్ ఎ టైం ఇక్కడ కూడా పరిశ్రమలు రాగలిగితే, ఇవన్నీ చేయగలిగితే ఖచ్చితంగా సార్ విజన్ ప్రకారం 2047కి పాపులేషన్ కూడా ఈజీగా 70 లక్షల మంది తీసుకెళ్ళగలిగే పరిస్థితి ఆ తిరుపతి పట్టణ ప్రాంతానికి ఉంది. ఆ 70 లక్షల మంది కానీ కాగలిగితే అదొక పెద్ద సిటీగా అవుతుంది. ఆ పెద్ద సిటీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే యువతకు ఉపాధి కలుగుతుంది. ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. ఆలోచన ప్రకారం నేను అడిగాను, వాస్తవం మేడం. చిన్న సార్ని అడిగా, పెద్ద సార్ని అడిగాను. సార్ నేను చదువుకున్నాను, అవకాశం ఏంటి, ఖచ్చితంగా నిరూపించుకుంటా, ప్రూవ్ చేసుకుంటాను అని అడిగింది వాస్తవమే. ఎందుకంటే గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతి చిన్న వయసులో తుడా చైర్మన్ ఇచ్చారు. ఎన్టీ రామారావు గారి టైంలో కూడా అతి చిన్న వయసులో తుడా ఇచ్చారు. తిరుపతి అభివృద్ధి చెందాలి, నాకు విజన్ ఉంది సార్, తప్పు చేయను, ఒక పద్ధతి ప్రకారం చేయాలని ఉంది, నాకు ఆలోచన ఉంది. మీ అడుగులో అడుగులు వేసేవాడిని, లోకేష్ గారితో 30 ఏళ్ళు నడవాలి, చెడ్డ పేరు తీసుకొని రాను, నేను పుట్టిన ఊరికి ఏదో వచ్చేయాలి, నాకు ఒక కసి ఉంది అని చెప్పడం జరిగింది. సార్ కూడా, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అన్ని ఈక్వేషన్స్ చూడాలి సార్ వాళ్ళు కూడా, వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా చేస్తే మటుకు నేను ప్రూవ్ చేసుకుంటా. కానీ లోకేష్ గారు ఒకటే చెప్పారు, ఏదైనా నీకు మంచి చేస్తా,
మాటిచ్చారు. మాటిచ్చారు, మంచి చేస్తానని మాటిచ్చారు. ఆయనకి వ్యక్తిగతంగా కూడా నేనంటే ఇష్టం, ఓకే. ప్రేమ ఉంది. లోకేష్ గారు అంటే నాకు నిజంగా ప్రాణం. నా కుటుంబ సభ్యుల్ని ఎట్ట, నా బిడ్డల్ని ఎట్ట ప్రేమిస్తానో అంత లోకేష్ గారు అంటే నాకు అంత ప్రేమ. ఓకే. కాబట్టి ఆయనతో నడవాలనేది నా కోరిక. ఏమి చేసినా నాకు మంచి చేస్తారనేది నాకు ప్రగాఢ విశ్వాసం. మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నా. ఏదేమైనా అధిష్టాన నిర్ణయమే కట్టుబడి ఉంటాను. లీడర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అనే నినాదంతో ఈ 20 ఏళ్ళు ఉన్న ఇంక భవిష్యత్తులో కూడా ఉంటా. ఓకే. థ్యాంక్ యూ రవి గారు.